న్యూస్ యాదగిరిగుట్టపై పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి 100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. తర్వాత శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ కు అధికారులు, ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. పర్యటనలో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇక ఆలయంలో 43 కోట్ల రూపాయలతో 15 ఎకరాల్లో నిర్మించనున్న లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాల నిర్మించబోతున్నారు. కొండపైన కళ్యాణ మండపం, దీక్షాపరుల సదనం, కింది నుంచి కొండపైకి మెట్ల మార్గంలో పైకప్పు ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే వాయువ్య దిశ ద్వారా ప్రధాన ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి ప్రత్యేక మెట్ల మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఇక వాటికి కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ పనులకు సంబంధించి టెంపుల్ సిటీలో ఒకే దగ్గర ఏర్పాటు చేసిన 5 శిలాఫలకాలను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి. అనంతరం నరసింహుడి మంత్రులతో కలిసి దర్శించుకున్నారు సీఎం. మనం చేసే పూజలు రాష్ట్రం ధారయతాం ధ్రువం పర్వత అద్భుతమైన స్వామి ఆశీస్సులను భావిస్తోంది యావత్ భక్తలోకం. అపహ క్షేత్రాణి సంజయన్ ఏణమదీధరతే ధ్రువం ధ్రువేణ హవిషా ఈ దేవస్థానాన్ని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మలసాలని, భక్తులకు ఎప్పటికప్పుడు అవసరాలు తీర్చేందుకు అదనపు వసతి సౌకర్యాలు